ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఎం అక్షరంతో ప్రారంభమైన సింహరాశివారి పూర్తి భవిష్యత్తు బయటపడింది. ఇక దీనినుంచి మీరు తప్పించుకోలేరు. చూడకపోతే మీరే నష్టపోతారు. మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఎం అక్షరంతో ప్రారంభమైన సింహరాశివారి పూర్తి జాతకం ఎలా ఉండబోతోంది? వారికి ఏ విషయాలు చూపించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి? ఇవన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఎం అక్షరంతో ప్రారంభమైన సింహరాశి జాతకుల యొక్క 100 ఏళ్ల భవిష్యత్తు ఇప్పుడు మనం వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. సింహరాశి జాతకం యొక్క జీవితం ఎం అక్షరంతో పేరు ప్రారంభమైతే ఎలా ఉంటుంది? మీ పేరు ఎం అక్షరంతో ప్రారంభమవుతుందా? అయితే ఖచ్చితంగా మీరు ఈ విషయాల్ని తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే మీరు నమ్మినా నమ్మకపోయినా ఎం అక్షరంతో ప్రారంభమైన సింహరాశివారి 100 ఏళ్ల భవిష్యత్తు 100% ఇలానే ఉంటుంది. మరి మీ పేరు ప్రారంభంలో ఎం అక్షరముంటే అది మీ వ్యక్తిత్వం గురించి ఏం చెబుతోంది? ఎం అక్షరంతో ప్రారంభమైన సింహరాశివారి 100 ఏళ్ల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు మనం చూసేద్దాం. ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఆ వ్యక్తి యొక్క గుణగణాలు, లక్షణాలు, వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేసే అనేక అంశాలు ఉంటాయి. పుట్టిన సమయం నుండి పేరు అనే ఈ విషయాలు ఒక వ్యక్తి లక్షణాలను నిర్వహించడంలో సహాయం చేస్తుంది. పేరు యొక్క మొదటి అక్షరం వ్యక్తి యొక్క జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక్కడ మనం ఎం అక్షరంతో పేరు స్టార్ట్ అయ్యే సింహరాశివారి భవిష్యత్తు గురించి తెలుసుకోబోతున్నాం. ఎం అక్షరంతో పేరు ప్రారంభమైన సింహరాశి వ్యక్తులు ఎప్పుడు కూడా రాబోయే వాటి గురించి ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఈ వ్యక్తులు ఆత్మవిశ్వాసాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు కాబట్టి జీవితంలో ఎన్నో విజయాలను సాధించే అవకాశముంది. వీరు చేసే పనులను మనసు పెట్టి చేస్తారు. అలాగే క్రమశిక్షణతో కూడా ఉంటారు. నిజాయితీని కలిగి ఉంటారు. జీవితంలో పనుల గురించి వారి పద్ధతిలో ఒక ఆచరణీయమైన నెమ్మదిగా మరియు తీవ్రంగా ఆలోచించే వ్యక్తులుగా ఈ సింహరాశి జాతకులు ఎం అక్షరంతో పేరు ప్రారంభమయ్యేవారు వ్యవహరిస్తారు. అయితే ఈ వ్యక్తులు మాత్రం పరిమితులు మించిపోతున్నప్పుడు మాత్రమే వీరు చాలా అస్థిరంగా ఉంటారు. వీరి సహనం పరీక్షిస్తే ఆ సమయంలో చాలా వాదన మరియు దూకుడుగా మారుతూ ఉంటారు. ఎం అక్షరంతో పేరు ప్రారంభమైన సింహరాశిలో పుట్టిన అబ్బాయిలు నిర్లక్ష్యంగా అస్సలు ఉండరు. చాలా బాధ్యతగా వ్యవహరిస్తారనే చెప్పుకోవాలి. ఇకపోతే జీవితంలో నిర్ణయాలు తీసుకోవడానికి తమకు కావాల్సినంత సమయాన్ని వారు తీసుకోవాలి. కొన్నిసార్లు వీరు ఏ విషయాన్ని కూడా అంత ఈజీగా అంగీకరించరు. ఈ క్రమంలో వారంతట వారీగా ఓపెన్ అయ్యి వాటిలో ఒక ఫీలింగ్ని వ్యక్తం చేయడానికి కొంత టైం పడుతుంది. వెంటనే ఏ విషయాన్ని కూడా చెప్పలేరు. అలాగే ఎం అక్షరంతో పేరు స్టార్ట్ అయ్యే సింహరాశి వ్యక్తులు చాలా శృంగారభరితమైనవారు. ఇకపోతే వీరి జీవితంలో బాగా అనుభవాన్ని కలిగి ఉంటారు. ఒకసారి కంఫర్టబుల్గా ఫీల్ అయితే చాలా సౌకర్యవంతమైన మరియు ఫ్రీగా మాట్లాడతారు. ఎం అక్షరంతో పేరు స్టార్ట్ అయ్యే సింహరాశి వ్యక్తులు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించినవారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశముంటుంది. రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు. సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు. ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు. ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు. ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు. అలాంటి ఆలోచనలు వీరిలో ఉంటాయి. ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసిపోతారు. ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు. సింహరాశివారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమీపాలనకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి అంటే అభివృద్ధి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. అభివృద్ధి సాధించాలన్న తపన మీ యొక్క సుఖజీవితానికి దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాలలో సమర్థులుగా పేరు సంపాదిస్తారు. ఎం అక్షరంతో పేరు స్టార్ట్ అయ్యే సింహరాశి వ్యక్తులను భయపెట్టి లొంగదీసుకోవడం దాదాపు అసాధ్యం. వీరు కేవలం ప్రేమ లేదా స్నేహ భావంతో మాత్రమే మాట వింటారు. కానీ లైఫ్లో ఈ వ్యక్తులు సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధికులు, స్త్రీల వలన ఎక్కువగా నష్టపోతారు.
మీరు లైఫ్లో కొనుగోలు చేసిన ఆస్తులలో చిక్కులు ఎదురవుతాయి. అయిన వారు వదిలివేసిన బాధ్యతలన్నీ మీ తలమీద పడతాయి. బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంతవాళ్ల వలన మరిన్ని సమస్యలు ఎదురవుతాయి. తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు. జీవితంపైన విరక్తి కలుగుతోంది. ఆ సమయంలో మీకు ఓదార్పు అనేది వస్తుంది. మీ చుట్టూ ఉండే వ్యక్తుల్లో కొందరు మీకు అండగా, సపోర్ట్గా ఉండడం వల్ల వారి సపోర్ట్ మీకు ధైర్యాన్ని ఇస్తుంది. మీకు మేము ఉన్నామంటూ మంచి బూస్టింగ్ ఇస్తారు. దాంతో డబుల్ ఎనర్జీతో లైఫ్లో మరింత ముందడుగు వేస్తారు. అయితే ఎం అక్షరంతో పేరు స్టార్ట్ అయ్యే సింహరాశిలో పుట్టినవారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అసలు తట్టుకోలేరు. ఏ విషయంలోనైనా సరే వాళ్ల స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్లు కోరుకుంటారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు. వీళ్లకి ఏ పని అప్పగించినా సరే ఎంతో చాకచక్యంతో, తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. వీరికి ఎక్కువగా లౌక్యముంటుంది. ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు. ఎవరితోనైనా సరే ఈజీగా మింగిల్ అయిపోతారు. మంచి వాక్చాతుర్యం కలిగి ఉంటారు. ఎలాంటి వ్యక్తులైనా డీల్ చేయగలుగుతారు. సింహరాశివారికి స్వాభిమానం, పట్టుదల, ఆదర్శం అందరికంటే చాలా గొప్పగా జీవించాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. మీరు ఎన్నడూ ఓటమిని అస్సలు అంగీకరించరు. అలాగే ఏ విషయంలోనైనా సరే నిరాశ చెందరు. ఎప్పుడూ విజయపథంలో నడవడానికి ఇష్టపడతారు. సింహరాశివారికి ఆవేశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది వీరికి కాస్త నష్టదాయకంగా మారుతుందని చెప్పొచ్చు. దీనివల్ల అనుకోకుండా అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు. ఇతరుల బాధ్యతల్ని తమ నెత్తిన పెట్టుకుని చిరకాలం బాధపడుతూ ఉంటారు. కాబట్టి మీ అభిమానం దురాభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైనే ఉందని గుర్తుపెట్టుకోండి. అయితే సింహరాశివారికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది. మరి ఈ కోపం వల్ల మీరు చాలా నష్టపోతారు. కాబట్టి కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. లేదంటే లైఫ్ చాలా లాస్ అవుతారు. తర్వాత మీరు ఎంత బాధపడి ఎలాంటి యూసుండదు. కాబట్టి ఇప్పటినుంచైనా కోపాన్ని అదుపులో ఉంచుకోండి. అవసరమైనప్పుడు తప్ప చీటికి మాటికి ఎదుటి వ్యక్తులపై కోపాన్ని ప్రదర్శించకండి. ఇకపోతే ఈ వ్యక్తులు వారి యొక్క చిత్రమైన గుణమేంటంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటివారిలో వెతుకుతూ ఉంటారు. ఎదుటివారి తప్పులని పట్టడం న్యాయం పేరుతో ఇతరులను నిందిస్తూ గీల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఎవరు ఏ తప్పు చేసినా వీరు క్షమిస్తారు. సింహరాశివారికి మోసం చేసే గుణం ఉన్నవారంటే అస్సలు పడదు. అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి అడుగులు వేస్తారు. దీనివల్ల వీరికి ఆర్థికంగా లాభాలు కురుస్తాయని చెప్పొచ్చు. ఏమనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు చాలా ఏకాగ్రతను కలిగి ఉంటారు. వారు ఏదైనా ఒక పని అనుకుంటే ఆ పనిని పూర్తిచేసే వరకు అంకిత భావంతో పనిచేస్తారు. ఏమనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు చాలా క్రమశిక్షణంగా ఉంటారు. క్రమశిక్షణగా ఉండే వాళ్లను ఇష్టపడతారు. ప్రతి పనిని సకాలంలో పూర్తిచేసేలా ప్లాన్ చేసుకుంటారు. వీరి జీవితంలో విజయాలను సాధించడానికి ఎక్కువ అవకాశముంటుంది. ఎం అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు కృషి మరియు అంకిత భావం కలిగి ఉంటారు. సహజంగా ఎవరితోనూ వాదనలకు దిగరు. ఒకవేళ ఎవరైనా వీరి సహనాన్ని పరీక్షిస్తే అమితమి తేల్చుకునేలా ఉంటారు. జీవితంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా ఆచితూచి వ్యవహరిస్తారు. వారి కుటుంబ జీవితం కూడా బాగుంటుంది. కుటుంబ సంతోషం కోసం కష్టపడి పని చేయడానికి కూడా వారు వెనకాడరు. పేరు జ్యోతిష్యం ప్రకారం ఎం అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు స్వచ్ఛమైన హృదయాన్ని కలిగి ఉంటారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. నైతిక విలువలు కలిగి ఉంటారు. వీరు దృఢమైన మనస్తత్వం కలిగిన వారిగా ఉంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. అలాగే ఏమక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు వారికి చెప్పిన రహస్యాలను వీలైనంతవరకు సీక్రెట్గానే ఉంచడానికి ప్రయత్నిస్తారు. వారు విధేయతతో పాటు బలమైన నమ్మకాన్ని కలిగి ఉంటారు. వారి పట్ల శ్రద్ధ వహించేవారికి మద్దతు ఇవ్వడానికి ఎంతటికైనా వెళ్లడానికి సిద్ధంగా ఉంటారు. వీరు పొరపాటున కూడా సులభంగా ప్రేమలో పడరు. వీరు వాళ్ల మనసులో మాటను బయటపెట్టడానికి చాలా సమయం పడుతుంది. ఏమనే అక్షరంతో పేరు ఉన్నవారు చాలా రొమాంటిక్గా ఉంటారు. ఇష్టమైన వ్యక్తుల కోసం ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడతారు.
వారు బలంగా నమ్మిన వాటికోసం పోరాటం చేస్తారు. ఎక్కడిదాకా అయినా వెళ్తారు. వ్యక్తిగత లక్షణాల పరంగా చూస్తే ఎంతో ప్రారంభమయ్యే పేర్లు ప్రతిష్టాత్మకమైనవి. కష్టపడి పనిచేసే లక్షణం కలిగి ఉంటారు. లైఫ్లో సక్సెస్ అవ్వడానికి వారు సెట్ చేసుకున్న లక్ష్యాలను సాధించడానికి అవసరమైన సమయాన్ని, కృషిని వెచ్చించడానికి సిద్ధంగా ఉంటారు. వారు తరచుగా క్లిష్టమైన పనులను నిర్వహించడంలో ప్రవీణులు. సమస్య పరిష్కార నైపుణ్యాలను కలిగి ఉంటారు. వివిధ రకాల సమస్యలు, కష్టాల నుంచి బయటపడటానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించడానికి జాతక రీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగపోవడానికి శత్రు బాధపోవాలన్నా, మీరు పడుతున్న బాధలు, సమస్యల నుంచి బయటపడాలన్న మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడంతో పాటుగా అక్షరంతో పేరు స్టార్ట్ అయ్యే సింహరాశి వ్యక్తులు ఇప్పుడు చెప్పుకోబోయే జ్యోతిష్య పరిహారాలు పాటిస్తే మీకు అన్నింటా విజయం వరిస్తుంది. సింహరాశివారికి రవి, కుజ, రాహు, గురు మహర్దశలు బాగుంటాయి. అలాగే శని దశ కూడా బాగుంటుంది. వీరికి శివార్చన, ఆంజనేయ అర్చనలు మేలు చేస్తాయి. ఆదివారం, సోమవారం బాగా కలిసొస్తాయి. ఆ రోజుల్లో వీరు తలపెట్టినటువంటి పనులు ఆటంకం లేకుండా ముందుకు సాగుతాయి. అలాగే మీ మెడలో కాకి రంగు దారానికి రాగా నాణెం తగిలించి ధరించడం మీకు అదృష్టం తెస్తుంది. ఈ హారం డబ్బుని ఆకర్షిస్తుంది. మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో విజయవంతం చేస్తుంది. ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు, శుభ సందర్భాలలో ప్రధాన పనులకు హాజరయ్యే ముందు మీరు తీపి పదార్థాలను తినండి. అప్పుడు ఆ ప్రత్యేకమైనటువంటి పనిలో విజయావకాశాలు పెరుగుతుంది. వీరికి నారింజ, ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులు బాగా కలిసి వస్తోంది. పచ్చ రంగు దుస్తులు ధరించడం వల్ల వీరికి విజయం చేకూరుతుంది. ఇకపోతే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని పూజించండి మరియు దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగస్తుంది. అలాగే సింహరాశివారు సూర్యోదయానికి ముందే మేల్కొని ఉదయించే సూర్యుడిని ప్రార్థించడం చాలా మంచిది, లేదా ఉదయాన్నే సూర్యుడికి నీరు సమర్పించండి. ఇలా ఈ పరిహారాల్లో కొన్ని చేసి చూస్తే మీకు అంతా మేలు జరుగుతుంది. కాబట్టి అక్షరంతో పేరు ప్రారంభమయ్యేటువంటి సింహరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ పరిహారాలు పాటించడంతో పాటుగా వారి యొక్క జీవితంలో ఎప్పుడు కూడా విజయపదంలో నడిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గ్రహించాలి. ఇక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.